Hello everyone, this is Srinivas. Thanks for clicking this video and I welcome to all Srin English. Do you know sometimes we praise the people without knowing who they are actually. అవునండి, కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి మనకు తెలియకపోయినా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేది మనల్ని ఇంప్రెస్ చేస్తుందో అప్పుడు ఆ వ్యక్తి మనకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా మన ముందున్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో మన మొబైల్లో ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు కానీ ఒక మంచి స్పీచ్ విన్నప్పుడు కానీ ఇంకేదైనా మంచి స్కిల్ ఎప్పుడైతే వాళ్ళు డిస్ప్లే చేస్తారో అప్పుడు మనం వాళ్ళని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంటాం. అలా ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది స్కిల్స్ ద్వారా కూడా వస్తుంది. అలా స్కిల్స్ ద్వారా తెచ్చుకునే ఐడెంటిటీలో వన్ ఆఫ్ ద ఐడెంటిటీ ఈజ్ హ్యాండ్ రైటింగ్. ఎస్, హ్యాండ్ రైటింగ్ ద్వారా కూడా ఒక వ్యక్తి ఈ యొక్క ఐడెంటిటీని తీసుకురావచ్చు. ఎప్పుడైతే నాకు ఒక మంచి పేపర్ దొరికినప్పుడు దాంట్లో ఒక మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ చూసినప్పుడు మనము ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియకపోయినా అప్పుడు మనం ఖచ్చితంగా వావ్, గుడ్ స్క్రిప్ట్, ఎవరో మంచి గొప్ప టాలెంటెడ్ పర్సన్ రాసినట్టుగా ఉంది అంటే ఆ వ్యక్తిని మనం ఇంప్రెస్ చేస్తాం ఖచ్చితంగా, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని బెటర్గా ఎలా ప్రజెంట్ చేయాలి అంటే మనం మన హ్యాండ్ రైటింగ్ని బెటర్గా ఎలా ప్రజెంట్ చేయాలి అనే అంశంపై ఈరోజు మనం ఈ క్లాస్లో మాట్లాడుకోబోతున్నాం. ఐ డోంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ యువర్ హ్యాండ్ రైటింగ్ నౌ. అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఒక స్క్రిప్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్క్రిప్ట్ని అంటే మన ప్రజెంట్ హ్యాండ్ రైటింగ్ని బెటర్గా ఎలా ప్రజెంట్ చేయాలి అనే అంశంపై ఈరోజు మనం ఈ క్లాస్లో మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ సీ దెన్. జనరలీ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్. అంటే ప్రతి మనిషికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఫింగర్ ప్రింట్ కావచ్చు, వాయిస్ కావచ్చు. అలాంగ్ విత్ దట్ హ్యాండ్ రైటింగ్ కూడా వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులకు కూడా ఒకే రకంగా హ్యాండ్ రైటింగ్ ఉండదు. అట్లీస్ట్ ఎక్కడో చిన్న డిఫరెన్స్ అన్న ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రోక్స్ దగ్గర కావచ్చు, లూప్స్ దగ్గర కావచ్చు. ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఉండే హ్యాండ్ రైటింగ్ ఇంకో వ్యక్తికి యాజ్ ఇట్ ఈస్గా ఉండదు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. మన సింపుల్గా మనం ఏమనుకుంటాం, జస్ట్ హ్యాండ్ రైటింగ్, వీఆర్ జస్ట్ రైటింగ్ ద హ్యాండ్ రైటింగ్ అనుకుంటాం. బట్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఏ హ్యాండ్ రైటింగ్, దిస్ ఈజ్ బ్రెయిన్ రైటింగ్. ఎందుకు ఇలా అంటున్నాను అంటే జస్ట్ మన బ్రెయిన్లో ఉన్న డేటా పేపర్ మీద ప్రజెంట్ చేయడానికి ఈ హ్యాండ్ అనేది ఒక డివైస్ లాగా మాత్రమే యాక్ట్ చేస్తుంది. నిజానికి ఈ హ్యాండ్కు ఏబిసిడీలు తెలియవు, జస్ట్ ఇక్కడ ఉంటాయి. అవి జస్ట్ పాస్ కావడానికి ఇది ఒక జస్ట్ మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మరి కొంతమందికి చేతులు ఉండవు, వాళ్ళు కాళ్ళతో రాస్తారు. సో వీ డోంట్ కల్చర్ లైక్ ఎస్ లెగ్ రైటింగ్. అండ్ వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ, మోటివేషనల్ స్పీకర్ మిస్టర్ నిక్ విజయసిక్, హీ హ్యాస్ నో ఆర్మ్స్. రెండు చేతులు రెండు కాళ్ళు ఉండవు, బట్ ఈ కెన్ రైట్ విత్ మౌత్. వీ డోంట్ కల్ ఇట్ ఎస్ లైక్ మౌత్ రైటింగ్. అంటే మన శరీరంలో ఏ ఆర్గాన్ ద్వారా అయినా సరే, హ్యాండ్ కావచ్చు, లెగ్ కావచ్చు, మౌత్ కావచ్చు, దే ఆర్ జస్ట్ ద మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మన డేటాని, బ్రెయిన్లో ఉన్న డేటాని ప్రజెంట్ చేయడానికి దే యాక్ట్ జస్ట్ లైక్ ఏ డివైస్. సో ఇక్కడ మన బ్రెయిన్లో ఉన్న డేటాని ప్రజెంట్ చేసేటప్పుడు ఆ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది మన యొక్క క్యారెక్టర్ని కూడా రివీల్ చేస్తుంది అనమాట. మనం ఏ రకమైన వ్యక్తులము, మన క్యారెక్టర్ ఏంటి, మన లైక్స్ డిస్లైక్స్ ఏంటి అనేది కూడా మన హ్యాండ్ రైటింగ్ ద్వారా కొంతవరకు డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ దిస్ హ్యాండ్ రైటింగ్ డీల్స్ విత్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ సమ్ అదర్ ప్రొఫెషన్స్. ఈ యొక్క ఏరియాలో ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. టెక్నికల్లీ వీ డెవలప్డ్ అ లాట్, బట్ స్టిల్ వీ హ్యావ్ స్కోప్ ఫర్ ద హ్యాండ్ రైటింగ్. టెక్నికల్గా ఎంత డెవలప్ అయినా ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా కొన్ని రాయాల్సి ఉంటుంది. ఇన్ దిస్ ఏరియాస్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ సమ్ అదర్స్ దే వర్ దేర్. సో కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ దే ఫీల్ పర్సనలీ, దే ఎక్స్పీరియన్స్ పర్సనలీ దట్ వాళ్ళు ఒక ఆన్సర్ రాస్తారు. ఆన్సర్ రాసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కన్నా బాగా వచ్చి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి. ద రీజన్, వాళ్ళు ఆన్సర్ డెలివరీ చేసేటప్పుడు పేపర్ మీద వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఆన్సర్ కంటెంటెడ్గా లేకపోయినా ప్రజెంటేషన్ క్లియర్గా ఉంటే
మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆన్సర్ కంటెంటెడ్గా ఉన్న హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోవడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రావు. ఎందుకంటే ఏ గుడ్ స్క్రిప్ట్ ఆల్వేస్ టెంప్ట్ ద ఎవాల్యుయేటర్. అంటే ఒక మంచి హ్యాండ్ రైటింగ్ అనేది ఒక టీచర్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కువ మార్క్స్ స్కోర్ తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో మరి మనకున్న హ్యాండ్ రైటింగ్ని బెటర్గా ఎలా ప్రజెంట్ చేయాలి అనే అంశంపై మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. జనరల్గా మనం రాసేటప్పుడు మనకు 4 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. లైక్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, కర్సివ్ లెటర్స్, ప్రింట్ లెటర్స్. అండ్ రాసేటప్పుడు we యూజ్ 3 టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్. లైక్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కావచ్చు, నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కావచ్చు, సెమీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కావచ్చు. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటే కంప్లీట్లీ లెటర్ టు లెటర్ కనెక్టివిటీగా ఉంటుంది. నాన్ కర్సివ్ ఇండివిజువల్ లెటర్స్ రాస్తారు, అక్కడ ఎక్కడ కూడా కనెక్షన్ ఉండదు మనకు. సెమీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఒకటే వర్డ్లో కొన్ని లెటర్స్ కనెక్టెడ్గా ఉంటాయి, కొన్ని లెటర్స్ ఇండివిజువల్గా ఉంటాయి, అంటే కలిపి రాస్తుంటారు. అలా రాసేదాన్ని మనము సెమీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటారు. సో లెట్స్ సీ దెన్ వాట్ ఆర్ ద బేసిక్ పారామీటర్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. అంటే మనం మామూలుగా మన హ్యాండ్ రైటింగ్ ప్రజెంట్ చేసేటప్పుడు ఎటువంటి స్పెసిఫికేషన్స్ మనం ఫాలో అయితే మనకున్న హ్యాండ్ రైటింగ్ని బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు అనేది మనము చూద్దాం. లెట్స్ సీ దెన్ దీస్ ఆర్ ఆల్ ఆర్ ద బేసిక్ పారామీటర్స్. అంటే మన ఉన్న హ్యాండ్ రైటింగ్ని ప్రజెంట్గా కొత్తగా మనం ఏం నేర్చుకోకుండా ఉన్న హ్యాండ్ రైటింగ్తోనే ఈ ఏరియాస్ని ఇంక్లూడ్ చేస్తూ రాస్తే మన హ్యాండ్ రైటింగ్ లెజిబుల్, బ్యూటిఫుల్ అండ్ రీడబుల్గా ఉంటుంది. ఓవరాల్గా ఒక స్క్రిప్ట్ మనని ఎప్పుడు ఇంప్రెస్ చేస్తుందంటే ఆ యొక్క స్క్రిప్ట్లో లెజిబిలిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం బ్యూటీ ఉండాలి. భలే రాశారు అంటే లెజిబిలిటీ, అట్ ద సేమ్ టైం బ్యూటీ అండ్ దట్ షుడ్ బి రీడబుల్. మనం ఏం రాశామనేది ఎటు వాళ్ళకు అంటే చదవడానికి అవకాశం రావాలి అన్నమాట. సో ఇవి ఎలా వస్తాయంటే ఈ ఏరియాస్ని మనం ఖచ్చితంగా ఫాలో అయితే మనకు మన హ్యాండ్ రైటింగ్ అనేవి 3 క్వాలిటీస్ని అక్వైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ పారామీటర్, బేసిక్ పారామీటర్స్ ఆఫ్ అవర్ హ్యాండ్ రైటింగ్. ద ఫస్ట్ వన్ ఇన్ దెమ్ జోన్స్, ఆల్సో కాల్డ్ యాజ్ జోనలైజేషన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, తెలుగు హ్యాండ్ రైటింగ్ నోట్బుక్లో 2 లైన్స్ ఉంటాయి, హిందీ హ్యాండ్ రైటింగ్ నోట్బుక్లో బ్రాడ్ లైన్స్ 2 లైన్స్ ఉంటాయి, బ్రాడ్ లైన్స్ ఉంటాయి. బట్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ నోట్బుక్లో 4 లైన్స్ ఉంటాయి మనకు. జస్ట్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే 4 లైన్స్ ఉంటాయి. డూ యూ నో ద రీజన్? హియర్ వీఆర్ అబౌట్ ఇక్కడ ఈ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 లైన్స్ అనేవి ఫస్ట్ లైన్ని మనం టాప్ లైన్ అంటాం, సెకండ్ లైన్ బాడీ లైన్, థర్డ్ లైన్ని బేస్ లైన్ అంటాం అండ్ ఫోర్త్ లైన్ని బాటమ్ లైన్ అంటాం. అంటే ఈ జోనలైజేషన్ అనే ఒక ఆస్పెక్ట్ వల్ల మనకి 4 లైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అంటే మనం ఇంగ్లీష్లో లెటర్స్ రాసేటప్పుడు A to Z ఏదైతే లెటర్స్ రాస్తామో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క జోన్కి సంబంధించిన లెటర్గా ఉంటుందన్నమాట. అంటే కొన్ని అప్పర్కి సంబంధించినవి, కొన్ని లోయర్కి సంబంధించినవి, కొన్ని మిడిల్కి సంబంధించినవి, అలా మనకు జోనలైజేషన్ ఉండడం వల్ల ఇంగ్లీష్లో 4 లైన్స్ ఉంటాయన్నమాట ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో. లెట్స్ సీ దెన్ వాట్ ఆర్ దిస్ జోన్స్. వెనెవర్ ఏ లెటర్ కవర్స్, ఎప్పుడైతే ఒక లెటర్ ఇక్కడ బేస్ లైన్ నుంచి అంటే పై టాప్ 3 లైన్స్ ఎప్పుడైతే కవర్ చేస్తుందో ఆ యొక్క లెటర్స్ని మనము అప్పర్ జోన్ లెటర్స్ అంటాం మనం. ఎప్పుడైతే ఒక లెటర్ ఫస్ట్, సెకండ్, థర్డ్, వై ఐ చూస్ ఫ్రమ్ బేస్ లైన్ ఈజ్ ఎప్పుడైతే మనం రాయడం స్టార్ట్ చేస్తామో క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే స్టార్ట్ ఆన్ బేస్ లైన్. దట్స్ వై ఐ టుక్ ద బేస్ లైన్ యాజ్ ఎ స్టాండర్డ్. సో బేస్ లైన్ నుంచి 1, 2, 3 ఎప్పుడైతే టాప్ 3 లైన్స్ ఒక లెటర్ కవర్ చేస్తుందో దాన్ని మనం అప్పర్ జోన్ లెటర్స్ అంటాం. ఎప్పుడైతే ఒక లెటర్ లీస్ట్ 3 లైన్స్ అంటే ఆ డౌన్ 3 లైన్స్ను లోయర్ ఏరియాని కవర్ చేస్తూ రాస్తుందో దాన్ని మనం లోయర్ జోన్ లెటర్స్ అంటాం. అండ్ కొన్ని లెటర్స్ మోస్ట్లీ బిట్వీన్ ద 2 లైన్స్ అంటే ఓన్లీ 2 లైన్స్ మధ్యలో మాత్రమే రాస్తామన్నమాట. అలాంటి ఒక 2 లైన్స్లో మాత్రమే రాసే లెటర్ని మిడిల్ జోన్ లెటర్స్ అంటాం మనం. అండ్ వెరీ రేర్లీ ఒక్కో లెటర్ 4 లైన్స్ని కవర్ చేస్తూ రాస్తాం మనం. ఒక లెటర్ 4 లైన్స్ అంటే మోస్ట్లీ ఇంగ్లీష్లో ఎఫ్ అనే ఒక లెటర్ అది 4 లైన్స్ని కవర్ చేస్తూ రాస్తాం కాబట్టి అలాంటి లెటర్స్ని మనము టోటల్ జోన్ లెటర్స్ అంటాం. సో నవ్ యూ గాట్ అన్ ఐడియా ఎందుకు మనకు ఇంగ్లీష్లో 4 లైన్స్ ఉంటాయి అనేది.
లెట్స్ సీ దెన్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ. రైట్, ఇక్కడ చూస్తే కనుక మనకు A to Z అంటే మనం ఏవైతే ఎక్కువ వాడతామో ఆ లెటర్స్ రాశాను బేస్డ్ ఆన్ ABCD ఇలా లాస్ట్ లెటర్స్ కనుక చూస్తే మనకు కొన్ని లెటర్స్ అనేవి టాప్ 3 లైన్స్ని కవర్ అయ్యాయి. మనకి ఇక్కడ B లెటర్ చూస్తే కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్ అప్పర్ జోన్లో రాశాం. Dని సేమ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే 3 లైన్స్ కవర్ అయింది. ఇక్కడ G చూస్తే కనుక 1, 2, 3 అంటే లోయర్ ఏరియాలో కవర్ అయింది. J కూడా లోయర్ ఏరియాలో కవర్ అయింది. అట్లే అంటే టాప్ 3 లైన్స్ అండ్ బాటమ్ 3 లైన్స్, మిడిల్ లైన్స్ 2 అండ్ టోటల్ లైన్స్. టాప్ 3 లైన్స్ చూస్తే కనుక B అండ్ D, H, K, L, T ఈ లెటర్స్ మోస్ట్లీ టాప్ 3 లైన్స్ కవర్ అయ్యాయి కాబట్టి దీన్ని మనం అప్పర్ జోన్ లెటర్స్గా కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే ఈ లెటర్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము ఆ విజిబిలిటీ అనేది ఉండాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే అప్పర్ జోన్లో ఉండాల్సిన లెటర్ని లైక్ మిడిల్ జోన్లో రాసేస్తుంటారు. అలా రాయడం వల్ల మన హ్యాండ్ రైటింగ్ అగ్లీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ BD, H, K, L అండ్ T అంటే ఆల్మోస్ట్ ఒక 6 లెటర్స్ అవి ఎప్పుడు అప్పర్ జోన్లో ఉండాలి అనమాట. చూస్తే G కానీ, J కానీ, P, Q అండ్ Y, Z ఈ 6 లెటర్స్ కూడా 3 లైన్స్ కవర్ అయ్యాయి కాబట్టి మనం దీన్ని లోయర్ జోన్ లెటర్స్గా కన్సిడర్ చేస్తాం. అండ్ మిడిల్ జోన్ లెటర్స్ ఇక్కడ చూస్తే కనుక ఓన్లీ మిడిల్ జోన్లో ఉన్న లెటర్స్ చూస్తే మనకు 13 లెటర్స్ ఉంటాయి. అండ్ F ఈజ్ ద ఓన్లీ లెటర్ విచ్ కవర్స్ ద 4 లైన్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జోన్ లెటర్. 26 లెటర్స్. సో ఈ పారామీటర్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక లెటర్ అప్పర్ జోన్ సంబంధించిందో అప్పర్ జోన్లో రాయాలి, లోయర్ జోన్లోగానే రాయాలి. అలా కాకుండా అప్పర్ జోన్, లోయర్ జోన్ వచ్చేటట్టు కలిపి రాస్తే లెటర్ యొక్క స్ట్రక్చర్ అనేది పోతుంది. జస్ట్ సీ దట్ నేను A ఇలా రాశాను, B ఇలా రాశాను. ఇక్కడ AB రెండు ఒకలాగా అనిపిస్తాయి మనకు అక్కడ. సో ఆ జోనలైజేషన్ అనేది ఫాలో అయితే కనుక మనకు హ్యాండ్ రైటింగ్ని బెటర్గా రాయడానికి కొంచెం అవకాశం ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ పారామీటర్ ఆఫ్ అవర్ హ్యాండ్ రైటింగ్, దట్ ఈస్ జోన్స్. లెట్స్ సీ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్. సెకండ్ ఇంపార్టెంట్ బేసిక్ పారామీటర్ సైజ్. లెటర్ యొక్క సైజులో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొంతమంది రాస్తారు టూ స్మాల్ ఇన్ సైజ్ అంటే లెటర్స్ని సెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు. వాళ్ళు ఎలా రాశారు, ఎక్కడ రాశారు అని చూసుకోవాల్సి వస్తుంది. టూ స్మాల్ సైజ్ అంటే ఆ యొక్క జోనలైజేషన్ ఫాలో కారు ఇక్కడ. అంటే G కిందికి రావాలి, D పైకి వెళ్ళాలంటారు. అన్నీ ఒకటే సైజులో రాస్తారు, దట్టు స్మాల్ సైజులో ప్రజెంట్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ ఆల్ ఏ సజెస్టబుల్ మెథడ్ హియర్. టూ స్మాల్ సైజులో రాయొద్దు. కొంతమంది కొన్ని లెటర్స్ ఎట్లా అంటే వాళ్ళు చాలా ఎక్కువ సైజులో రాస్తుంటారు, అంటే రాయాల్సిన దానికన్నా ఎక్కువ. ఇట్స్ మీన్స్ అలా నోటీసబుల్గా రాస్తారనమాట. అంటే ఇలా టూ స్మాల్గా రాయడం, టూ బిగ్ సైజ్ రాయడం అనేవి కూడా వన్ ఆఫ్ ద ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్. వాళ్ళ యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తారనమాట. ఎప్పుడు మోడరేట్ సైజులో రాయాలి అంటారు. ద ఎక్స్పర్ట్స్ దే సే ఆల్వేస్ దట్ గో విత్ ద సైజ్ మోడరేట్. రాసేటప్పుడు ఆల్మోస్ట్ అకార్డింగ్ టు ద గ్రాఫాలజీ దే సజెస్ట్ దట్ 9 mm సైజ్ ఈజ్ అక్యురేట్ ఆర్ సజెస్టబుల్ ఫర్ ద స్క్రిప్ట్. మోడరేట్గా ఉండడం అంటే ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 లైన్స్ నోట్బుక్లో రాస్తున్నప్పుడు కాకుండా అంతా ఇలాగే రాస్తారు. చూడండి, మొత్తం ఒక దగ్గర రాస్తుంటారు అనమాట. ఇలా రాయడం వల్ల అన్నీ ఒకటే సైజులో అయిపోతాయి. అలా రాయకూడదు. అండ్ వన్ మోర్, మనం ఎప్పుడైతే రాస్తున్నామో రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఒకవేళ క్యాప్ లెటర్ రాస్తే కనుక సెకండ్ లెటర్ని హాఫ్ ఆఫ్ ద లెటర్ సైజ్, అంటే ఇక్కడ ఈ సైజ్ మనకు ఒక 10 ఉందనుకోండి సైజు, దాంట్లో హాఫ్ సైజ్ ఎంత మనకు 5 సైజ్, అంటే సెకండ్ లెటర్ అనేది హాఫ్ ఆఫ్ ద సైజ్లో రావాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ లైన్, ఈ యొక్క సైజ్ ఎంత ఉందో ఆ సైజులో హాఫ్ ఆఫ్ ద సైజ్, అంటే రెస్ట్ ఆఫ్ ద లెటర్స్ని ఇలా రాసుకుంటూ పోవడం వల్ల మనకు ఒక క్లియర్ విజిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ లెటర్ రాసిన తర్వాత సెకండ్ లెటర్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ కనుక క్యాప్ లెటర్ అయితే సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ సైజులో హాఫ్ ఆఫ్ ద సైజ్ వచ్చేటట్టుగా రావాలి. హాఫ్ ఆఫ్ ద సైజ్ వచ్చిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద లెటర్స్ అప్పర్ జోన్, లోయర్ జోన్ అనేవి డిస్ప్లే అవుతూ రాయాలి. అలా రాయడం వల్ల మన ఉన్న హ్యాండ్ రైటింగ్ని కొంచెం బెటర్గా ప్రజెంట్ చేయడం వల్ల ఈ సైజ్ అనే ఫ్యాక్టర్
లెటర్ని మనం కన్సిడర్ చేస్తూ రాయడం వల్ల ఆ లెటర్స్ అనేవి కొంచెం బెటర్గా కనిపించడం వల్ల మన స్క్రిప్ట్ కొంచెము అంటే ఇంప్రెసివ్గా కనిపించడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ఉన్న లైన్లో తక్కువ గ్యాప్లోనే అన్నీ ఒకటే సైజులో రాసుకుంటూ పోతుంటారు. అలా రాయొద్దు. అంటే 8 mm కన్నా తక్కువ రాయొద్దు, 10 mm కన్నా ఎక్కువ రాయొద్దు. ఇన్ బిట్వీన్ 8 to 10 మధ్యలో లైక్ 9 కావచ్చు, 10 కావచ్చు, అంతవరకు రాసుకుంటూ పోతే మనకు సైజ్ అనేది మోడరేట్గా ఫాలో అవుతూ మన లెటర్ని బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు.